నమస్తే కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాకు స్వాగతం. నేను జ్యోత్స్న. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టీం వర్క్. టీం వర్క్ అనేది ఏ ఒక్కరితోనూ జరిగే పని కాదు. అందరూ కలిసి కట్టుగా ఒక్కతాటిపై నిలబడాలి. కానీ మన మధ్య ఎన్నో రకాల మెంటాలిటీస్ ఉంటాయి. మరి వాటి మధ్య కూడా ఉండి ఒక టీమ్గా ఉండి విజయం సాధించడం ఎలా లాంటి విషయాలు మనకు వివరించి చెప్పేందుకున్నారు ప్రముఖ కార్పొరేట్ ట్రైనర్ వేముగంటి రమేష్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. అదేవిధంగా మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. సార్, ముందుగా అసలు టీం వర్క్ అంటే ఏంటి సార్? ఈరోజు ఒక ఆర్గనైజేషన్ మంచి సక్సెస్ఫుల్ కావాలంటే టీం వర్క్ చాలా అవసరం. ఆర్గనైజేషన్ అంటే అది ఫ్యామిలీ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, ఒక ఎన్జిఓ కావచ్చు, ఈవెన్ ఒక పొలిటికల్ పార్టీ కావచ్చు. ఎనీ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే మంచి టీం వర్క్ ఉన్నవన్నీ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నాయి. అంటే బేసికలీ టీం వర్క్ అంటే ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక ఫ్యామిలీ కానివ్వండి, కంపెనీ కానివ్వండి, వాళ్ళకు ఒక గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ గోల్స్, ఇండివిజువల్ గోల్స్, అందులో పనిచేసే వాళ్ళ గోల్స్ అవి ప్రాపర్గా మ్యాచ్ అవుతున్నాయో లేవా. ఎక్కడైతే ప్రాపర్ మ్యాచింగ్ అవుతాయో ఆ ఆర్గనైజేషన్ చాలా సక్సెస్ఫుల్ ఉంటాయి. ఆ మ్యాచింగ్ కాదు, అక్కడే వస్తాయి ప్రాబ్లమ్స్ అన్నీ. సో వీలైనంత వరకు మేనేజర్ కానివ్వండి, ఎండి కానివ్వండి, సిఇఓ కానివ్వండి, లేకుంటే ఈవెన్ హోమ్ మేకర్ కానివ్వండి, వాళ్ళు ఈ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, టీమ్ మెంబర్స్ అందరినీ వాళ్ళ గోల్స్ని అలైన్ చేసుకుంటూ పోవాలి. అంటే మన ఇండివిజువల్ గోల్ కాదు, మన కంపెనీ ఫ్యామిలీ గోలు, కంపెనీ గోలు, దాని ప్రకారంగా మనం అందరం కలిసి పనిచేయాలి. అప్పుడు మనం అందరం సక్సెస్ఫుల్గా ఉంటామని ఒక మెసేజ్ ఇవ్వాలి. సార్, ఇండివిజువల్ గోల్ కాదంటారు, కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవ్రీవన్ వాంట్స్ టు గెట్ ఇండివిజువల్ ప్రయారిటీ. అందరికీ మాకు ఇండివిజువల్గా ప్రయారిటీ ఉండాలి, మేము ఎలివేట్ అందరికన్నా మధ్యలో మేము కనిపించాలి అని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వాళ్ళు టీం వర్క్లో అసలు పని చేయగలరా? చేసి సక్సెస్ అవ్వగలరా? సక్సెస్ ఈజ్ వెరీ క్లియర్. ఈ రోజుల్లో సక్సెస్ ఈజ్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ప్లస్ కలెక్టివ్ కాంట్రిబ్యూషన్, రెండు ఇంపార్టెంటే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ బాగుంది కానీ కలెక్టివ్ కాంట్రిబ్యూషన్ లేదు. అంటే వేరే వ్యక్తితో కలిసి ఎలా పనిచేయాలో తెలియదు, అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. సో ఇది ప్రతి ఆర్గనైజేషన్లో ప్రతి ఎంప్లాయీ ఒక కంపెనీలో జాయిన్ కాగానే తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎదుటి వాళ్ళతో, వాళ్ళ బాస్ కానివ్వండి, వాళ్ళ కొలీగ్ కానివ్వండి, వాళ్ళ సబార్డినేట్ కానివ్వండి, వేరే డిపార్ట్మెంట్లో ఎంప్లాయీతో కానీ ప్రాపర్ కలిసి పనిచేస్తూనే తను సక్సెస్ఫుల్ అవుతాడు, డిపార్ట్మెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది, ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ విషయం తెలుసుకోవాలి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను పనిచేస్తున్నాను, నేను కంట్రిబ్యూట్ చేస్తున్నాను, నాకు కంట్రిబ్యూట్ చేసిందంతా నాకు క్రెడిట్ రావట్లేదు, ఓకే నాకు ఏం చేస్తుంది, మా మేనేజర్ క్రెడిట్ తీసుకుంటున్నాడు, ఇలాంటివి వస్తున్నాయి. అసలు అలాంటి ఎప్పుడు కూడా మైండ్ నుంచి తీసేయండి. డోంట్ వరీ అబౌట్ క్రెడిట్, డోంట్ వరీ అబౌట్ ద ఫ్యాక్ట్ మీ పర్ఫార్మెన్స్ రికగ్నైజ్ అవుతుందా లేదా, మిమ్మల్ని అందరు గుర్తింపు వస్తుందా లేదా, మీకు అవార్డు వస్తుందా లేదా, రివార్డ్ వస్తుందా లేదా. రివార్డులు అవార్డులు ఎక్కడా పోవు, తప్పకుండా వస్తాయి. కాకుంటే మీరు చేసే పని చేయండి అండ్ డోంట్ స్టాప్ వర్కింగ్, కంటిన్యూస్లీ వర్క్. ఏదో ఒక అవకాశంలో తప్పకుండా యూ విల్ గెట్ ద రికగ్నిషన్. ప్రతిసారి ప్రతి ప్రాజెక్ట్లో ప్రతి వర్క్లో నేను చేశాను పని, నాకు ఏది కంట్రిబ్యూషన్ అని ఆ మెంటాలిటీ మాత్రం మైండ్ నుంచి తీసేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. యాజ్ యూ సెడ్, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం వర్క్ చేయాలి అని. కానీ ఒక టీంలో నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి, టీం అందరూ చేసే పని నేను ఒక్కదాన్ని చేయగలను, నేను చేస్తున్నాను కూడా ఆ పని. బట్ ఎట్ ద సేమ్ టైం నా మేనేజర్ నేను చేసిన పనిని నేను చేశానని కాకుండా తను చేశాడని చెప్పుకుంటున్నాడు. అలాంటప్పుడు నేను టీంలో వర్క్ చేసి లాభం ఏంటి? అంటే నాకు రికగ్నిషన్ కావాలి, నాకు అవార్డ్ కావాలి, నాకు రివార్డ్ కావాలి అని అడగట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం నా పర్సనల్ గ్రోత్ కూడా ఉండాలి కదా ఆర్గనైజేషన్లో. నేనేమి అక్కడ సోషల్ సర్వీస్ చేయడానికి వెళ్ళట్లేదు. నేను ఈ ప్రాజెక్ట్ చేసి నన్ను ఇక్కడ రికగ్నైజ్ చేస్తే దెన్ ఓన్లీ ఐ కెన్ స్టెప్ టు ద అదర్ ప్రాజెక్ట్. ఇఫ్ నాట్ ఐఎమ్ ద సేమ్. సో వాట్స్ ద యూస్? ఇక్కడ రెండు విషయాలు ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే బేసికలీ టాలరెన్స్ పవర్ పెంచుకోవాలి. బికాస్ మీరు ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేశారు, యూఆర్ 22, 23, 24, యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. మీరు ఒక 40-50 ఇయర్స్ పనిచేయాలి. సో యూ ఆర్ నాట్ 62, యూ ఆర్ 22. సో యూ షుడ్ జస్ట్ గో ఆన్ వర్కింగ్ నార్మలీ. మీకు ఒక ప్రాజెక్ట్లో మీకు రికగ్నిషన్ రాలేదు, రెండో ప్రాజెక్ట్లో రికగ్నిషన్ రాలేదు, మూడో ప్రాజెక్ట్లో రాలేదు, ఇలా కంటిన్యూ అయిందనుకోండి, అప్పుడు మీ బాస్తో మీరు 1-to-1 మాట్లాడండి. వెళ్ళి, సార్ నేను ఇది చేస్తున్నాను, మేడం ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్, సో బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ మై రివార్డ్ ఒకసారి క్లియర్గా మాట్లాడండి. లేకుంటే రెస్పాన్స్ రాలేదనుకోండి, ఇమ్మీడియట్గా అతని బాస్కి వెళ్ళండి, పైకి వెళ్ళండి, తప్పేం లేదంలో. ఈ రోజుల్లో చాలా కమ్యూనికేషన్ ఫ్లోస్ అప్, డౌన్, సైడ్ వేస్, ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ సైడ్స్. బాస్ చెప్పండి, దెన్ సీ ఫర్ సమ్ టైమ్, ఓకే, సీ ఫర్ సమ్ టైమ్ వెదర్ యు ఆర్ గెటింగ్ యు ఆర్ సీయింగ్ ఎనీ చేంజ్, యు ఆర్ గెటింగ్ ఎనీ అవార్డ్ ఏదైనా వస్తుందా అని. ఇంకా రాలేదు, ఒక పాయింట్ వరకు బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది కంపెనీ, ఓకే నాకు
ఎంత డ్యూ రావాలో అంత రావట్లేదు అంటే అప్పుడు డెసిషన్ తీసుకోవాలి, తప్పేం లేదు. బట్ డోంట్ టేక్ ద డెసిషన్ ఇమ్మీడియట్లీ. ఓకే, మీరు కొంచెం టాలరెన్స్ పెంచుకొని కొంచెం ఎక్కువ మందితో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ యూ ఆల్సో షేర్ విత్ ద టీమ్ మెంబర్స్. యూ ఆల్సో డోంట్ జస్ట్ ఓన్లీ లుక్ టు ద బాస్ అండ్ దట్ ఫ్రమ్ దట్ యాంగిల్, ఆల్సో లుక్ ఎట్ ద అదర్స్. కొంచెం కలుపుకొని వీరంత వరకు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే సార్, మనతో పాటు మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వారి యొక్క డౌట్స్ క్లారిఫై చేసే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఓకే, కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాలు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాకు తిరిగి స్వాగతం. డౌట్ అడగండి. Yeah, sir. Good morning, sir. My name is Murali Krishna. Yeah, I am from Mantra School of Business Management at LB Nagar. ఓకే. సార్ మీరు చెప్పారు కదా టీం వర్క్ చాలా ఇంపార్టెంట్ అని. సో ఈరోజు ఆర్గనైజేషన్స్లో చూస్తుంటే స్టూడెంట్స్ అందరూ చాలా పొటెన్షియల్తో కాంపిటేటివ్గా ఉన్నారు, రైట్? ఆర్గనైజేషన్ ఎప్పుడు టాప్ లేయర్నే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఎవ్రీబడీస్ కేపబుల్ ఆఫ్ వర్కింగ్ రియలీ గుడ్, అందరూ బాగా పర్ఫామ్ చేస్తారు. సో ఇలా ఒక్కరు సింగిల్గా పర్ఫామ్ చేసే వాళ్ళని ఒక గ్రూప్లో వేస్తే మనకి చాలా గొడవలు, క్లాషెస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో వాళ్ళతో ఎలా మనం డీల్ చేయాలి ఒక టీంలో ఉన్నప్పుడు? ఒక యాటిట్యూడ్ ఇంకో యాటిట్యూడ్కి ఎప్పుడు మ్యాచ్ కాదు. మీరు ఫ్రెష్గా కాలేజ్ సర్టిఫికేట్ అయిపోయినాక మీరు జాబ్లో ఎంటర్ అవుతారు. అక్కడ మీరు ఎంతకాలం నేను 80% వచ్చింది, 82% వచ్చింది, నేను టాపర్ని, నేను స్కూల్ టాపర్ ఉండొచ్చు, కానీ జాబ్లో టాపర్ కావాలని మీరు ముందే అనుకోవద్దు. నేను టాపర్ అవుతాను జాబ్లో అని. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్లీ, ఈరోజు టీం వర్క్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక మాటలో చెప్పాలంటే చాలా కఠినంగా అనిపిస్తుంది, కానీ నేను పనిచేసిన ఆర్గనైజేషన్స్లో చూశాను, చాలా ఆర్గనైజేషన్స్లో ఒక పర్సన్ మంచి పర్ఫార్మర్ చాలామంది, మంచి టెక్నికల్ స్పెషలిస్ట్, ఐటీ ప్రొఫెషనల్స్, మార్కెటింగ్ వాళ్ళు ఇండివిజువల్గా బ్రిలియంట్ పర్ఫార్మర్స్, కానీ దట్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు వర్క్ విత్ ద అదర్ ఆఫీస్ టీమ్ మెంబర్స్ ఆర్ అదర్ పీపుల్ ఇన్ ద ఆఫీస్ ఆర్ దట్ ఫ్యాక్టరీ. వాళ్లకు ఎంత ఇది వాళ్ళ బాస్ వార్న్ చేస్తాడు మీరు వేరే వాళ్ళతో పని చేయాలని, తర్వాత వాళ్ళ కొలీగ్స్ చెప్తారు, వాళ్ళ బాస్ కంటే బాస్ కూడా చెప్పాడు, ఎంతో చెప్పాడు, అయినా కూడా కొందరు చేంజ్ కారు. అది ఎంత డేంజర్ అంటే ఓ రోజు ఆ జాబ్ పోతుంది. టుడే ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ డు నాట్ నో హౌ టు వర్క్ విత్ అదర్ పర్సన్, యూ మే బీ ఇంటెలిజెంట్, యూ మే బీ ఎ టాపర్, యూ మే బీ ఎనీబడి, బట్ యూ విల్ లూజ్ ద జాబ్. స్కూల్ అంటే నువ్వు ఓన్లీ టీచరు, క్లాసు, స్టడీసు, సబ్జెక్టే కాదు, నీ క్లాస్మేట్స్, నీ టీమ్ మెంబర్స్, వాళ్ళే నీ టీమ్ మెంబర్స్, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి. కొందరు దెబ్బలాడుకుంటారు, కొందరంటే ఇష్టం ఉంటుంది, కొందరితో మంచిగా ఉంటారు, కొందరితో ఆర్గ్యుమెంట్ చేస్తారు, అన్నీ కొందరు ఆడుకుంటారు, యూ ప్లే గేమ్స్. అక్కడి నుంచి ఈ టీం వర్క్ అనే స్పిరిట్ డెవలప్ కావాలి. అది కాకుంటే తర్వాత జాబ్లో డేంజర్ వస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు నో హౌ టు వర్క్ విత్ ద అదర్ పర్సన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్తాను. యూ మే బీ టాప్ పర్ఫార్మర్, హై పర్ఫార్మర్, బట్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు వర్క్ అదర్ పర్సన్, యూ విల్ లూజ్ ద జాబ్. అంత డేంజరస్. ఎందుకంటే ఆర్గనైజేషన్లో కావాల్సింది హై పర్ఫార్మెన్స్ కాదు, ఆర్గనైజేషన్ కావాల్సిన యావరేజ్ పర్ఫార్మెన్స్ అండ్ కమిట్మెంట్ అండ్ వర్కింగ్ విత్ అదర్ పర్సన్స్. దాట్స్ ఆల్. Good morning, sir. This is Naresh coming from Mantra School of Business Management School. యా సార్ నాకు డౌట్, అసలు టీమ్ లీడర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్? ఒక టీమ్ లీడర్ అంటే నెంబర్ 1, హీ మస్ట్ బి ఏబుల్ టు మోటివేట్ ద ఎంప్లాయీస్. ఓకే, టీం వాళ్ళను ఫస్ట్ థింగ్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది ఏంటంటే, ఇట్ ఈస్ అబౌట్ సెల్ఫ్ మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్, ఓకే, లైక్ ఎ టీమ్ వర్కర్, ఓకే, మోటివేషన్, ఓకే, ఎగ్జాక్ట్లీ ఈ క్వాలిటీసే ఒక టీమ్ లీడర్ ఉండాలి. సో కృష్ణుడు అర్జునుడు ఎలా బోధించాడు, ఆ లెవెల్లో ఎంప్లాయీ ఆ లెవెల్లో ఉంటే అతన్ని బయటికి పట్టుకొచ్చి పర్ఫార్మెన్స్ చేయించి పని చేయించి, ఓకే, సో దట్ ప్రాజెక్ట్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, టాస్క్ కానివ్వండి, వాళ్ళు డెలివర్ చేయించాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో until unless he motivates, he must be a leader, he must be able to lead properly, he must have good knowledge about the subject, about the systems, about that department, about the product knowledge. So he must be able to manage himself, he must be able to manage the team members. తర్వాత ఈ రోజులో వచ్చింది చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఇమోషనల్ కోషెంట్. తన ఇమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళ టీం మెంబర్స్ని మేము ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అందరినీ ప్రాపర్గా తీసుకొని రావాలి. చాలామంది మేనేజర్లు, లీడర్లు, సీఈఓలు, ఎండీలు వీళ్ళు ఏం చేస్తారు, వీడు పని చేయట్లేదు, వాళ్ళు పని చేయట్లేదు అంటారు. వాళ్ళు నీ మెంబర్సే, వాళ్ళు పని చేయకుంటే దేర్ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఈజ్ యువర్ బ్యాడ్ పర్ఫార్మెన్స్. ఇది అర్థం చేసుకోవాలి వాళ్ళు. మై సబార్డినేట్స్ ఆర్ నాట్ వర్కింగ్, మై టీమ్ మెంబర్స్ ఆర్ నాట్ వర్కింగ్ అని ఎవరన్నా అంటే దట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. సో అంత బ్రాడ్, దే మస్ట్ బి ఎక్సలెంట్ హెచ్ఆర్ పీపుల్. సో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ బుక్స్
on how to be a good team leader. So that is very important, right from motivation to self management to anger management, okay, to conflict management, ఇవన్నీ బాగా తెలిసి ఉండాలి. అండ్ ఎక్కడిదక్కడ రిజాల్వ్ చేస్తూ వెళ్ళిపోతుండాలి ప్రాజెక్ట్లో. ఎందుకంటే ఇద్దరు టీం మెంబర్స్ మీద ప్రాబ్లం వస్తే మన ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది అక్కడ. ఎప్పటికప్పుడు దాన్ని అడ్రస్ చేస్తుంటూ కంప్లీట్గా అతను ఒక నావిగేటర్ ఉంటాడుగా షిప్లో, అట్లా పట్టుకెళ్ళాలి. ఎన్నో వస్తుంటాయి, సైక్లోన్ వస్తుంది, వాటర్ కింది మీదికి అవుతుంది, కానీ తను ప్రాపర్గా ఈ షుడ్ బి ఏబుల్ టు get going. That is important. Sir, good morning, sir. My name is Anirudh Joshi. I'm from Mantra School of Business Management. Sir, my doubt is very simple. Like, ఒక టీంలో పనిచేయాలంటే ఒక పర్సన్కి ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి? One is సెల్ఫ్ మోటివేషన్. నెంబర్ 1, బీ సెల్ఫ్ మోటివ్. మీరు ఎంతకాలం మీరు పక్క వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు నన్ను మోటివేట్ చేస్తున్నారు. డోంట్ థింక్ లైక్ దట్. ఆల్వేస్ బీ సెల్ఫ్ మోటివేటెడ్. అరే యూ హ్యావ్ గాట్ ఎ జాబ్, యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ, వై డోంట్ యూ డెలివర్ ఫస్ట్? సో బీ సెల్ఫ్ మోటివేటెడ్, దట్ ఈస్ ఫస్ట్ క్వాలిటీ. సెకండ్లీ, నా కొలీగ్ ఎవరన్నా కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు గ్లోబలైజేషన్లో మనం ప్రతి చోట అదే అనుకుంటాం. గ్లోబలైజేషన్లో ఎంతకాలం నా కొలీగు, లేకుంటే నా క్లాస్మేటు, నా బ్యాచ్మేటు, మా ప్రాంతం వాళ్ళ, మా జిల్లా వాళ్ళ, మా స్టేట్ వాళ్ళ, మా కంట్రీ వాళ్ళ కాదు. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లోనే ఈరోజు 5000 ఆఫ్రికన్, ఇరానియన్, తర్వాత ఆస్ట్రేలియన్, మెల్లిగా యూరోపియన్ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ యూనివర్సిటీస్ అండ్ హైదరాబాద్లో వాళ్ళంతా వచ్చేసారు. ఈరోజు వాళ్ళు ఎంబీఏలు, ఎంఏలు చేస్తున్నారు. రేపు వాళ్ళు వచ్చి మీతో కలిసి పనిచేస్తారు. సో టుమారో ప్లీజ్ బీ వెరీ వెరీ ఓపెన్ అండ్ డోంట్ బీ సర్ప్రైజ్డ్ ఇఫ్ యూ హ్యావ్ టు వర్క్ విత్ శ్రీలంకన్స్, విత్ బంగ్లాదేశీస్, రైట్, విత్ ఇరానియన్స్ అండ్ విత్ ఆఫ్రికన్స్. సో నా కొలీగ్ ఎవరన్నా కానీ నేను పనిచేస్తాను, ఇది ఒక యాటిట్యూడ్ కావాలి. సో నేను ఓన్లీ వీళ్ళతో పనిచేస్తాను, వాళ్ళతో పనిచేయడం డజంట్ మ్యాటర్. ఎనీ జెండర్, whether it is a man or a woman, nowadays both are together, there is no difference. Next, any culture I will work, any background I will work, any person I will work. Even that person is emotional, that person is short tempered, but still I will work with that person. ఈ యాటిట్యూడ్ ఉంటే వీళ్ళు లీడర్స్. టుడే you are only an employee, tomorrow you will become a team leader, then manager, senior manager, DGM, maybe MD. That is an important quality. సో ఎట్టి పరిస్థితుల్లో యువర్ ఎమోషన్స్ చూపెట్టద్దు. ఓకే, దట్ ఈస్ దీస్ ఆర్ ద క్వాలిటీస్. కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాలో మరో చిన్న విరామం తీసుకుందాం. కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాకు తిరిగి స్వాగతం. Good morning, sir. I am Pawan Kumar, sir. I am from Usmania University. Sir, teamwork అంటే different type of people coming together and working, sir. Yeah. అంటే ఒక ఆర్గనైజేషన్లో టీమ్ వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. Yeah. సో అలాంటప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక వర్క్ చేయాలంటే ఒక మేనేజర్కి ఇంకో ఆర్గనైజేషన్కి వాళ్ళు ఎలా చేయాలి? టుడే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లోబల్ ఇండియన్ ఈజ్ సక్సెస్ఫుల్. ఏ గ్లోబల్ ఇండియన్, ఈరోజు ఇండియన్స్ మీరందరూ కూడా యు ఆర్ బికమింగ్ గ్లోబల్ మేనేజర్స్, యు ఆర్ నాట్ లోకల్ మేనేజర్స్. అంత గ్లోబలైజేషన్ వచ్చేసింది. మీకు 100 కంట్రీస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్, మీరు ఎక్కడికైనా వెళ్ళి పనిచేస్తారు. బీ ఓపెన్ ఫర్ దాట్. సో యు ఆర్ ఎ గ్లోబల్ మేనేజర్. నీకు కావాల్సింది ఫస్ట్ గ్లోబల్ మైండ్ సెట్ కావాలి. గ్లోబల్ మైండ్ సెట్, ఫస్ట్ థింకింగ్. సో ఓపెన్ మైండ్ సెట్, అదే బేసికలీ దట్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. సో వెదర్ యువర్ టీమ్ మెంబర్ ఈజ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ, ఎనీ కల్చర్, ఎనీ లాంగ్వేజ్, ఎనీ ట్రెడిషన్, ఎవరన్నా కానివ్వండి, నేను పనిచేస్తాను అని ఉండాలి. టుడే ఏ గ్లోబల్ ఇండియన్ ఈజ్ సక్సెస్ఫుల్. మీరు మల్టీనేషనల్ కంపెనీ తీసుకోండి, పెప్సీ తీసుకోండి, సిటీ బ్యాంక్ తీసుకోండి, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, అంత ఎంఎన్సీ కంపెనీస్, అందరు హెడ్స్, ఏషియా హెడ్స్ అందరు ఇండియన్సే. ఎందుకంటారు? వాట్ ఈస్ ద రీజన్? ద ఓన్లీ రీజన్ ఈజ్ దే ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్, దే ఆర్ వెరీ అడాప్టబుల్. వాళ్ళు ఎలాంటి ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, ఎలాంటి కొలీగ్ కానివ్వండి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్, ఎలాంటి పర్సన్ కానివ్వండి, వీళ్ళు పనిచేయగలరు. సో ఈ క్వాలిటీ నేర్చుకోవాలి మనం. ఆల్రెడీ ఇండియన్స్లో మనకు ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే మనం ఎక్కడ పనిచేసినా కూడా మనం అందరితోని డిఫరెంట్ వేరే ప్రాంతాల వాళ్ళు, వేరే భాషల వాళ్ళు అంతా కలిసిపోయారు. ఇండియాలోనే మనకు 30 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో చాలామంది మనం బయటికి వెళ్ళి మనం ఏదో వేరే దేశాల్లో మీ కల్చర్ ఏంటి, మీ ట్రెడిషన్ ఏంటి అడుగుతున్నారు. వాళ్ళు అంటారు మీ దగ్గరే 30 లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇన్ని ట్రెడిషన్. ఫస్ట్ మీరు ఇండియన్ అర్థం చేసుకోండి. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇండియా, యూ కెన్ అండర్స్టాండ్ ద గ్లోబ్. సో బీ వెరీ ఓపెన్ మైండ్ సెట్. అండ్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బీ ఎక్సలెంట్ ఇన్ మోటివేషన్, you have to be excellent in leading, okay, and you must have good knowledge, okay, and you must create a proper environment for working. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక ఆఫీస్కి వెళితే మనకు సిగ్నల్స్ వస్తాయి. ఈ ఆఫీస్ మంచి పర్ఫార్మింగ్ ఆఫీసా, ఈ కంపెనీ బాగుందా లేదా అని ఒక వైబ్రేషన్స్ వస్తాయి.
సో మేనేజర్ లీడరు చేయవలసిన పని ఒక ప్రాపర్ పాజిటివ్ వైబ్రేషన్స్. So good morning, sir. I'm Madhuri. I'm Good from morning. Mantra School of Business Management. యా Sir, actually ఒక టీమ్ వర్క్ అనేది సక్సెస్ అవ్వాలంటే టీమ్ లీడర్కి టీమ్ మెంబర్కి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి? టీమ్ మెంబర్ ఎలాగైనా ఉండనియండి, టీమ్ లీడర్ అనేవాడు చాలా బ్రాడ్ మైండెడ్గా ఉండాలి, ఓపెన్ మైండెడ్గా ఉండాలి. అందరు టీమ్ మెంబర్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు, వీళ్ళకి వేరే రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, అవన్నీ మన జాబ్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పీపుల్. దట్ ఈస్ వాట్ దే సే టుడే, ద క్వాలిటీ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ద పీపుల్. మీ పీపుల్ మంచి క్వాలిటీగా ఉండాలి. సో మీరు మంచి క్వాలిటీ ఉండాలంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి మీరు. సో ఓకే, సో ఫస్ట్ అర్థం చేసుకొని అతని ప్రాబ్లమ్స్ ఏంటి. పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు 3 types ఆఫ్ పర్ఫార్మర్స్ ఉంటారు. ఒకళ్ళేమో ఎక్సలెంట్ పర్ఫార్మర్స్ వితౌట్ ఎనీ మానిటరింగ్ పర్ఫామ్ చేస్తుంటారు. కొందరేమో యావరేజ్ వాళ్ళు ఉంటారు, కొంచెం పుష్ చేయాలి. కొందరు లోవర్ లెవెల్లో ఉంటారు, వాళ్ళకి ఎక్కువ చేయాలి. లోవర్ లెవెల్ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, యావరేజ్ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి, టాప్ పర్ఫార్మర్స్తో జస్ట్ వాళ్ళకు నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను, అట్లా ఉండాలి టీమ్ లీడర్ అంటే. ఈ సాఫ్ట్వేర్లో గ్రూపులన్నీ క్రియేట్ చేసి స్టూడెంట్స్లో కొంచెం కన్ఫ్యూజన్ అనేది కొంచెం క్రియేట్ అవుతుంది. ఇలా భయం కానివ్వండి, కన్ఫ్యూజన్ కానివ్వండి, టీంలో ఎలా వర్క్ చేయాలి, లేకపోతే దానికి వచ్చిన మళ్ళీ స్ట్రెస్ ప్రాబ్లమ్స్, వాడితో చెప్పలేక, మేనేజర్తో చెప్పుకోలేక, ఇవన్నీ అనవసరంగా ఎక్కువ అవుతున్నాయేమో అని చెప్పి స్టూడెంట్స్లో చాలా మటుకు ఫియర్ కూడా ఉంది. ఒక పాయింట్ ఏంటంటే ఎంబీఏ స్టూడెంట్ థర్డ్ సెమిస్టర్లో మేనేజర్ అనుకుంటున్నాడు. సో ప్లీజ్ డోంట్ థింక్ యు ఆర్ ఎ మేనేజర్ ఇన్ థర్డ్ సెమిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీఏ చేయాలంటే 32 సబ్జెక్ట్స్ చదవాలి, ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, ఇంటర్న్షిప్ చేయాలి. అప్పుడు ఒక ఎంబీఏ వచ్చాక తర్వాత ఒక కంపెనీ వెళ్ళి ఆ కంపెనీ కల్చర్ ఏంటి అది అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కావాలి నువ్వు చేయి. మైండ్లో ఏం పెట్టుకోకండి. ప్రాబ్లం ఏంటంటే యు ఆర్ హ్యావింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద మైండ్. అన్ని రకరకాల ఇంకా ఎవరో చెప్తుంటారు, ఎవరెవరో కలుస్తున్నారు, ఏమో చెప్తున్నారు. ఆ వాటితోని అనవసరంగా మీ పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ టుడే లాట్ ఆఫ్ యూఆర్ టేకింగ్ అండ్ యూ డోంట్ నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. అందరు వింటున్నారు అండ్ అనవసరంగా దాంతో ఏదవుతుంది. జస్ట్ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మైండ్. మీకు స్టూడెంట్గా డోంట్ థింక్ అబౌట్ ఎ జాబ్. ఇప్పుడు ఎంబీఏ కూడా జాబ్ గురించి ఆలోచిస్తే ఈ దేశం సంగతి ఏం కావాలి. ఎంబీఏ అసలు షుడ్ నాట్ థింక్ అబౌట్ ఎ జాబ్. ఎంబీఏ ఆల్వేస్ హ్యావ్ ఎ జాబ్. ఓకే, యూ హ్యావ్ టు చూస్ విచ్ జాబ్ ఈజ్ సూటబుల్ ఫర్ మీ, అది ఇంపార్టెంట్. అలా ఆలోచించాలి. ఓకే, సో డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మైండ్. ఆర్గనైజేషన్ సక్సెస్ కావాలంటే టీం వర్కే కావాలి. నువ్వు వెళ్ళంగానే టీమ్ లీడర్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, వాళ్ళే చెప్తారు ఏం చేయాలో. హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు, ఎండి ఉంటారు. దే విల్ టెల్ యూ అన్ ఆర్గనైజేషన్ అండ్ నో ఆర్గనైజేషన్ విల్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ ఓన్లీ 1 person or 2 persons or MD is working. It has to be a proper team work. ఈరోజు సింపుల్ ఎగ్జాంపుల్, ధోని లేడు, సేవాగా వచ్చాడు క్రికెట్లో, ఓడిపోతున్నావా లేదా? సింపుల్, ఒకటే పాయింట్, లాస్ట్ మ్యాచ్ ఓడిపోయామా లేదా డే బిఫోర్ ఎస్టర్డే. బికాస్ ఆ ఎనర్జీ, ఆ టీం వర్క్, ఆ కమిట్మెంట్ ధోని పట్టుకొచ్చింది, ఈ సేవాకు పట్టుకురాలేకపోతున్నాడు. అట్లాగే అది క్రికెటే కానివ్వండి, పొలిటికల్ పార్టీ కానివ్వండి, మనం ఇక ఎగ్జాంపుల్స్ అనవసరం చూస్తుండండి. ఏ పొలిటికల్ పార్టీస్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నాయి, అక్కడ దెర్ ఇస్ ఎ టీమ్ వర్క్. అండ్ వేర్ పై వాళ్ళు ఒకటి చెప్తారు, మెంబర్స్ ఒకటి చెప్తారు, కింది వాళ్ళు ఒకటి చెప్తారు, రకరకాల స్టేట్మెంట్ ఇస్తుంటారు. దట్ ఈస్ నాట్ టీమ్ వర్క్. సో డెఫినెట్లీ ద పర్ఫార్మెన్స్ టుడే వెరీ క్లియర్. పర్ఫార్మెన్స్ అండ్ టీమ్ వర్క్ దే ఆర్ వెరీ క్లోజ్లీ లింక్డ్. సో వీలైనంత వరకు మీరు గూగుల్ సెర్చ్కి పోండి, టీమ్ వర్క్ గురించి చదవండి, హెచ్ఆర్ పుస్తకాలు చదవండి, గుడ్ మేనేజ్ బుక్స్ చదవండి, అప్డేట్ చేసుకోండి. బట్ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మైండ్ దట్ వీళ్ళేదో అన్నారు, వాళ్ళేదో అన్నారు, ఇవన్నీ మీరు మైండ్లో తీసేయాలి. సార్, చివరిగా సక్సెస్ మంత్ర వ్యూయర్స్ కోసం టీమ్ వర్క్ పై మీరు ఇచ్చే సజెషన్? నేను ఇచ్చే సజెషన్ ఒకటే, అసలు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎదుటి వాళ్ళతోని ఎలా పనిచేయాలి ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. ఓకే, మైండ్లో ఏం పెట్టుకోకండి. ఓకే, ఎవరన్నా కానివ్వండి, నా క్లాస్మేట్ ఎవరన్నా కానీ, నా బ్యాచ్మేట్ ఎవరన్నా కానీ, నా కొలీగ్ ఎవరన్నా కానీ, నేను పని చేస్తాను. ఓకే, అతను మన ప్రాంతం వాడు, మన దేశం వాడు కానీ, విదేశీ కానీ, ఎవరన్నా కానీ, ఫస్ట్ థింగ్ బీ రెడీ టు వర్క్ విత్ ఎనీబడి. ఓకే, సిమిలర్లీ ఈవెన్ ఇన్ హౌస్ ఆల్సో అందరు కూడా నలుగురు హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్ ఈ రోజుల్లో, వాళ్ళు ప్రాపర్గా అర్థం చేసుకొని, పిల్లలు కూడా ప్రాపర్గా వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుని ఆ హౌస్ కూడా నీట్గా ఉంటుంది, హౌస్ కూడా హ్యాపీగా ఉంటుంది. అందరు కలిసి డిన్నర్ హ్యాపీగా చేస్తారు. సో అందరు కలిసి పనిచేయడము, మా ఆర్గనైజేషన్ గోల్స్ మా గోల్స్ ఒకటే అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది హౌసే కావచ్చు, అది కంపెనీయే కావచ్చు, అది మన కంట్రీయే కావచ్చు, అది ఈవెన్ ఎన్జిఓ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక హోటల్ కావచ్చు. టాప్ మ్యాన్ షుడ్ క్రియేట్ ఎ ప్రాపర్ ఎన్వైరన్మెంట్ సో దట్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఓకే ఇన్ దట్ డైరెక్షన్, ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఓకే, నా కంట్రిబ్యూషన్ నేను పర్ఫామ్ చేస్తున్నాను, ఎస్, ప్లస్
కలెక్టివ్గా నేను ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాను, నేను చేస్తున్నాను ఎంతకాలం నేనే పని చేస్తున్నాను తీసేసి మన అందరం కలిసి పనిచేద్దామని ఒక కంప్లీట్ ఫీలింగ్ వస్తే ఆర్గనైజేషన్ బాగుంటాయి అండ్ టీం వర్క్ ఈ సక్సెస్ అనే దానికి మనం కంప్లీట్గా రిజల్ట్ వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ సార్. ఒక టీంలో మనం ఉండాలి అంటే ఎటువంటి యాక్టివిటీస్ మనకు ఉండాలో చాలా చక్కగా వివరించి చెప్పారు. అదేవిధంగా మీకు థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో చూసారుగా, ఒక ఫ్యామిలీలో కానీ, స్కూల్లో కానీ, కంపెనీస్లో కానీ, ఆర్గనైజేషన్లో కానీ సక్సెస్ ఉండాలంటే ఖచ్చితంగా మనం ఆ టీంలో ఉండాలి. ఆ టీంలో ఉండాలంటే మనకు కావాల్సిన ముఖ్య లక్షణం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.